హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటంటే మంగళవారం రోజు తీసిన వీడియో అండి ఇదైతే మాత్రం. సో ఈరోజు అయితే మాత్రం ఇంక మార్నింగే లేచిన వెంటనే నైట్ అనేది పప్పు అనేది నానబెట్టుకున్నాను. అదైతే గ్రైండర్లో వేసేసి ఇంకా దోశల పిండి అయితే ప్రిపేర్ చేస్తానండి. ఇంక ఈరోజు అయితే పిల్లలకి దోశలు అనేది వేస్తున్నాను. సో నేను ఎప్పుడు కూడా 3 డేస్కి ఇంకా 5 డేస్కి సరిపడగా అయితే ఇంకా దోశ పిండి అని ఇడ్లీ పిండి అని ఒకేసారి చేసుకొని ఫ్రిడ్జ్లోనైతే పెట్టేస్తాను. సో అయిపోయిందనమాట. సో ఈరోజు అయితే ఇంకా 3 డేస్ సరిపడగా అయితే దోసపిండి అనేది ఒకేసారి నానబెట్టేసుకొని ఇంకా గ్రైండర్ అయితే వేసేసానండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను. పల్లీ దాల్పప్పు చట్నీ అనేది చాలా బాగుంటుంది. జస్ట్ పల్లీలు అనేది ఫ్రై చేసి పక్కన తీసేసి అందులో కొంచెం పచ్చిమిర్చి, కొంచెం అల్లం, ఇంకా ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, అవి అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత అందులో కొంచెం దాల్పప్పు ఇంకా కొంచెం చింతపండు వేసి మిక్సీ చేసేస్తే ఇంకా తర్వాత పోపు పెట్టేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇంకా దాల్పప్పు పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా పిల్లలకైతే నేను ఇంకా దోశలు అనేవి వేసేసి ఇంక టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా నేను ఇంకా స్నానానికి వెళ్ళి ఇంక పూజ అయితే చేసేసుకున్నానండి. సో ఈరోజు మంగళవారం కదా అని చెప్పేసి అమ్మవారికి ఇంకా మల్లెపూలు అయితే ఇంకా మాల కుట్టేసి వేసానండి. సో అవైతే మా చెట్లకి పూసిన పువ్వులేనండి. ఇంక నేనైతే ఇంక ఈ సమ్మర్ టైంలోనైతే ఏమీ కొనవసరం లేదు. ఇంకా పూజల టైంలోనైతే అసలు ఉండవండి. వరలక్ష్మీదేవి పూజల టైంలో, కార్తీక మాసంలో అయితే అసలు పువ్వులు ఉండవు. సో ఈ టైంలోనైతే ఎక్కువ మల్లెపూలు అనేవి దొరుకుతుంటాయి కదా. సో అలాగో మాకు మల్లె పాదులు అనేవి ఇంక 2-3 ఉన్నాయన్నమాట. సో వాటికి పూసిన పువ్వులు అనేది రోజు ఇంకా మాల కట్టేసి అమ్మవారికి అయితే ఈరోజు చేశానండి. సో ఇంక ఈరోజు అయితే మా ఆయన ఇంకా ఫ్రిష్ ఇంకా మటన్ అయితే తీసుకొచ్చారండి. ఇంక ఫస్ట్ అయితే మటన్ అయితే వండేస్తున్నాను. మటన్ తినైతే చాలా రోజులు అవుతుందండి. ఇంకా మేము పోతికి వారం చేస్తామని చెప్పాను కదా. సో ఆ రోజు అయితే మాత్రం 2 పోతులు వేస్తాము. ఇంకా అప్పటి నుంచి అయితే తీసుకురాలేదు. అందుకే ఈరోజు అయితే ఇంకా తీసుకురమ్మని చెప్పాను అనమాట. సో ఇంకా పిల్లల కోసం అయితే మటన్ అనేది వండుతున్నాను. ఫస్ట్ అయితే చేపలు అనేది మ్యారినేట్ చేసేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ముందు మటన్ అయితే వండుదామని చెప్పేసి ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. మటన్కి ఏముందండి, ఓన్లీ బిర్యానీ మసాలాలు అనేది లైట్గా వేసుకొని ఇంకా అందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, కొబ్బరి పొడిని ఇంకా నేనైతే ఇంకా జీడిపప్పు ఇది ఉంటుంది కదండి, తొక్కులా ఉంటుంది అంటే బయట మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారనమాట. కొంచెం దీనిలో పొడిలా చేసి అమ్ముతారు లైట్గా. సో దాన్ని కొంచెం మనము తెచ్చుకొని ఇంకా డబ్బాలో స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు నేనైతే ఇంకా మటన్లోనే చికెన్లోనే వేస్తానండి. చాలా బాగుంటుంది జీడిపప్పు పొడి అనేది. సో అది వేసి ఇంకా మిక్సీ చేసేస్తాను అనమాట. ఇంకా సేమ్ ఇంకా చేపల పులుసు కూడా అలాగే చేస్తున్నాను, కానీ జీడిపప్పు అనేది వేయనండి. సో జీడిపప్పు వేయకుండా అయితే ఇంక ఓన్లీ చేపల పులుసు అయితే ఇంక ఓన్లీగా కొంచెం మసాలాలు వేసి అయితే నేను ఇంకా చేస్తున్నాను. చాలా బాగుంటుంది చేపల పులుసు కూడా. అంటే జీడిపప్పు వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం తీపి అనేది వస్తుంది, చేపలకి అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇంకా మటన్కి ఇంకా చికెన్కి అయితే మాత్రం బాగుంటుంది అనమాట. సో ఇంకా అది అనేది మటన్ అనేది పోపెట్టేసుకొని ఇంకా అయిపోయింది. ఇంక దగ్గరికి వచ్చేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం కారం వేసేసి కొంచెం వాటర్ అనేది వేసేయడమేనండి. ఇంకా మటన్ అనేది చాలాసేపు ఉడకాలి కదా. ఈరోజు అయితే కుక్కర్లో పెట్టట్లేదండి, ఎందుకంటే కుక్కర్లో పెడితే అంత టేస్ట్ అనిపించట్లేదు. అందుకే నార్మల్గా వండుతున్నాను అనమాట. సో పిల్లలు కూడా అంత టేస్ట్గా అనిపించట్లేదు అని చెప్పేసి తినట్లేదని చెప్పి ఇంకా నార్మల్గా అయితే ఇంక నేను కళాయిలో వండేస్తున్నాను. ఇంకా తర్వాత అయితే చేపల పులుసుకి అయితే ఇంకొంచెం పెద్ద బాండి పెట్టాను, ఎందుకంటే కొంచెం ఫ్రీగా ఉడకాలి కదా అని చెప్పేసి. ఇంకా చేపలు కూడా ఇంకా ఆనియన్స్ అనేది మనం మిక్సీ చేసేసాం కదా. సో అది ఫ్రై చేసుకొని ఇంకా అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూర్ కూడా వేసేస్తున్నానండి. చేపలకి ఏంటంటే ఇలా వండితే బాగుంటుందండి. ఇంకా ఉల్లిపాయలు ఇంకా టమాటాలు ముక్కలు కట్ చేసినా బాగుంటుంది, కానీ ఇలా అయితే కొంచెం గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఇలాగే వండుతాను చేపలకి అనేది, చాలా బాగుంటుంది. సో కొంచెం అనేది ఫ్రై అయిన తర్వాత చేపలు కూడా కొంచెం పచ్చివాసన పోయినంతగా అటు ఇటు కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంకా చింతపండు మగ్గ అనేది వేస్తున్నానండి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా మా బాబాయ్ అయితే మొత్తం మగ్గు కూడా వేసేసిన తర్వాత ఇంకా అది కొంచెం ఉడికిన తర్వాత చేపలు వేస్తుంది. ఎందుకో నాకు అలాగా ఇష్టం ఉండదు, ఇంక ఇలాగైతే నచ్చుతుంది అనమాట. సో నేనైతే ఇలాగే చేస్తాను. ఇంకా చేపల పులుసు అనేది కొంచెం ఇంకా దగ్గరకు అవుతుంది. ఇంకా మటన్ అనేది ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లుగా. సో ఇంకా కొంచెంసేపు అయిన తర్వాత అయితే అది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా భోజనం అయితే చేస్తున్నామండి. ఇంక పిల్లలకి అయితే పెట్టేస్తున్నాను ఫస్ట్. సో ఇంక ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ అంటే ఇంకా చేపల పులుసు ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను. ఇంకా బిర్యానీ అయితే కొంచెం సంబర్ కదండి, అసలు తినట్లేదు బిర్యానీ చేస్తున్నా కూడా అని చెప్పేసి ఇంకా మ్యాక్సిమం ఇంకా బిర్యానీలు అయితే చేయడం మానేస్తాను ఈ మధ్యలో అయితే నేను.
సో ఇంకా ఫస్ట్ అయితే పిల్లలకైతే మటన్ కర్రీతో అయితే వేస్తున్నాను. లైట్గా చేపల పులుసు అనేది వేసాను అనమాట. ఇంక మా ఆయన అయితే రాలేదు, వస్తారు కానీ కొంచెం లేట్గా వస్తారని చెప్పారు. అందుకే మేమే ముందు తినేస్తున్నాం అనమాట. అప్పటికే 1:30 ఇలా అయిపోయింది. ఇంకెందుకురా అని చెప్పేసి ఇంకా తినేస్తున్నాం అనమాట. ఇంకా భోంచేసిన తర్వాత కొంతసేపు అయితే పడుకొని ఇంకా మా బాప వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళామండి. చాలా మల్లె చెట్లు ఉంటాయని చెప్పాను కదా, 2-3. ఇదైతే పెద్ద మల్లె పాదండి, చాలా పెద్ద పెద్ద మొగ్గలు అయితే వస్తుంది అనమాట. కొంచెం పెద్ద పాదు వస్తుంది, చాలా బాగుంటుంది మల్లె మొగ్గలు అనేది. ఇప్పుడే తెంపాను అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత సాయంత్రం 4 ఇంకా ఆ టైం అప్పుడైతే వెళ్ళి తెంపానండి. ఇవి చాలా మంచి వాసన కూడా వస్తాయండి. బొడ్డు మల్లె అంటారు కదా, బొడ్డు మల్లె ఏదో అంటారు, అదే అనమాట ఇది. ఇంకా మొత్తం తెంపేసి ఇంకా మాల కొట్టి కొన్ని మేము పెట్టుకుంటాం, కొన్ని దేవుడికి కూడా పెడుతూ ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది ఈ చెట్టు అనేది. సో ఇలా ఉంటుందండి మల్లె మొగ్గలు అనేది. ఇంకా చాలా ఇంకా అప్పటి వరకు మా బాప అనేది కోసేసింది. ఇంకా 2-3 ఉంటే నేను కోస్తున్నాను అనమాట. ఇవైతే ఇంకా అవే దొరికాయండి. ఇంకా అప్పటికే మా బాప కోస్తుంది అనమాట మేము వెళ్ళేటప్పటికి. సో ఇదైతే మా పాతిల్లు అండి. ఇక్కడైతే మా మామయ్యలు ఉంటారనమాట. అది కొంచెం రీసెంట్గా కట్టిన ఇల్లు, అక్కడ మేము ఉంటాము. అంటే మా తోటకోళ్ళు వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట. సో అక్కడైతే మేము ఉంటాం అనమాట. ఇందాక మీరు చూస్తుంది అయితే. సో మల్లెపాదుకి మొగ్గలన్నీ కొంచెం సన్నజాజులు కూడా ఉన్నాయి మేడ పైన. సో అవి కూడా ఏరేసి తెచ్చానండి. సో వీడియో వస్తే